నా పేరుకే పోదారి ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. రేపు ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమలు చేయబోతూ ఉన్నారు. దానికి 5 ఏళ్ళుగా కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్న మోడీ కనికరించలేదు. ఇవాళ కార్మిక వర్గం దాడి చేస్తూ మొత్తం చట్టాలను అమలు కోరుకుంటూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఐఎఫ్టీ జాతీయ కమిటీ ఈ ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమలు చేయాలనే రకంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా భాగంగా ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రేపు 20 కూడా విలేవిజాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తా చంద్రబాబు ప్రభుత్వం తన సప్రయాల కోసం కేంద్రంలో పదవి కోసం ఇవాళ కార్మిక వర్గం దాడి చేస్తూ ఉంది. లేబర్ కోడ్ని ఒక రకంగా అమలు చేయడానికి ముందుకెళ్తూ ఉంది. అదే రకంగా లేబర్ కోడ్లు అమలులో రాకముందే 10 గంటలు పనిచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేశారు. ఈ రకంగా కార్మిక వర్గం దాడి చేస్తూ రాష్ట్ర సంపద మాత్రం దోచిపడుతూ ఉన్నారు. ఆటో కార్మికులకి హామీ అమలు చేయడానికి మనకు అవకాశం లేదు. అదే రకంగా అమాలయ కార్మిక వర్గకి హామీలు అమలు చేయరు. మహిళలకి హామీలు అమలు చేయరు. నిరుద్యోగులకి హామీలు అమలు చేయరు. హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవే రకం మాట్లాడుతున్నారు. కానీ వేల కోట్ల రూపాయల వల్ల పరిశ్రమలు దారదత్తం చేస్తూ ఉన్నారు, రాజీ చేస్తూ ఉన్నారు. చివరికి ముఖ్యమంత్రి తన సొంత హెరిటేజ్కి వల్ల 200 కోట్ల రూపాయల రాజీ పొందుతూ ఉన్నారు. ఈ రకంగా దేశ సంపద దోచుకుంటూ ఉన్నారు. ఈ దోపిడిని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కార్మిక చట్టాలను అమలు చేయాలనే రకంగా కనీస వేతనం పెట్టాలనే రకంగా కోరుతూ ఉన్నాం. అదే రకంగా లేబర్ కోడ్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన సందర్భంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.